శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్చలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో. ఇక రాహు, శుక్ర, శని, బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు. అలాగే గురువుగారి దృష్టి ఉండడం అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలు అయితే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము పరిశీలన చేసినట్లయితే 5 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాల్లో ఉంది. మాటలు కాదండి, 5 గ్రహాలంటే అసలు ఉత్తమోత్తమమైన ఫలితాలు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేకుండా ఉన్నప్పుడు 5 గ్రహాల అనుకూలత అంటే మీ జీవితాశయం నెరవేరుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పటి వరకు మనము ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ పటాపంచలైపోతాయి. ద్వితీయ స్థానంలో శుక్ర బుధులు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉచ్చలో ఉన్న రవి గారు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రకుజులు బాగున్నారు. ఇంకా ఏం కావాలండి? 5 గ్రహాలంటే మాటలా? రుణభారాలు తీరుతున్నాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటున్నాయి, ఉల్లాసంగా జీవితం ఉంటుంది, విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఏ పని చేసినా విజయం లభించేస్తుంది. అలాగే వాహనాల గురించి కానీ, భూమి గురించి కానీ, ఏదైనా భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు ఇలాంటి వాటి గురించి కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోయి మీకు మిత్రుల సంఖ్య పెరుగుతూ మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉండబోతున్నాయి. సంతాన రీత్యా బాగుంది. చెప్పాలంటే మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. అర్ధాష్టమంలో గురువుగారి సంచారం ఉన్నప్పటికీ కూడా రాస్యాధిపతి అయిన శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉండడం కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీ వాక్కు చాలా బాగుంది, మీ శ్రమ బాగుంది, మీ కష్టపడేటటువంటి తీరు 10 మందిని ఆకర్షిస్తోంది. కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఆదాయం పెరుగుతోంది, ఆనందం పెరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకి విష్ణు సహస్రనామ పారాయణ చేయాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకి బాగుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మారిన గ్రహస్థితులలో బుధ ఆదిత్య యోగం పడింది తృతీయ స్థానంలో. అలాగే అష్టమంలో చంద్రకేతువులు అంత బాగా ఫలితాలను ఇవ్వరు. యోగా చెయ్యండి, మానసికంగా చాలా దృఢంగా తయారైపోతారు. అన్ని సమస్యలకి ఈ దృఢత్వమే పరిష్కారాన్ని ఇచ్చేస్తుంది మీకు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలను చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి.
ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చెయ్యండి. ఎన్నో విధాల సంతృప్తికర జీవితం ఉంటుంది. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.